అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ స్కూల్స్ రీఓపెన్ అయినాయి కదండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎంతో సింపుల్గా ఇష్టంగా తినే విధంగా ఒక రైస్ తయారు చేసుకుందామండి ఈ వీడియోలో. ఈ రైస్ పిల్లలు ఇష్టంగా తింటారండి, మరియు తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదండి రోజు, ఆ బియ్యము 1 కప్పు వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని చక్కగా వాటర్ పోసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. నేను ఇక్కడ చిన్న కప్పు చూపించానండి. మీకు అవసరమైతే ఏ కప్పుతో అంటే గ్లాస్ అయినా పర్లేదు కొలతకి. అందులో హాఫ్ వచ్చి పచ్చిశనగపప్పు తీసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ పోసి 1 గంట నాననివ్వాలండి. నానిన తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలుక వేసి అవి వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని అందులో అప్పటికప్పుడు దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోనే 1 టమోటోని కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. 1 గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, 1/2 స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. 3-4 నిమిషాలు అయిన తరువాత మూత తీసి చూసి ఒక్కసారి ఆ టమోటా ముక్కల్ని గరిటతో నొక్కినట్లు అంటే మనకి గుజ్జు గుజ్జుగా వస్తుంది. ఈ రైస్లో కారం ఉపయోగించడం లేదండి. మరీ చిన్నపిల్లలైతే పచ్చిమిర్చి బదులు మీరు కారం ఉపయోగించుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా బియ్యము, పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచాం కదండి, అది వాటర్తో సహా వేసుకొని ఒక్కసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రావాలండి. ఇందులో బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయ వేగిన తర్వాత అవి వేసి వేయించుకుంటే సరిపోతుంది. నేనైతే వేయట్లేదు. 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తరువాత చూద్దామండి. వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుందండి. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కూర విడిగా, అన్నం విడిగా వండి క్యారీ పెట్టించిన పిల్లలు ఇష్టంగా తినట్లేదు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది పిల్లలకి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, పిల్లల లంచ్ బాక్స్లో వేడి వేడి రైస్ కానీ అవి పెట్టకూడదండి. అందులో నుంచి ఆవిరి రూపంలో వాటర్ వచ్చి ఆ రైస్లో పడి రైస్ అనేది త్వరగా పాడైపోతుంది. అందువలన ఎప్పుడు క్యారీ బాక్స్లో పెట్టాలన్నా రైస్ అనేది చల్లారిన తరువాతనే బాక్స్లో పెట్టాలి. ఇందులోకి నంచుకునేదానికి ఉడికించిన కోడిగుడ్లు, పెరుగు పెట్టిస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు వస్తూ ఉంటాయండి. మీరు మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.